పల్లి గ్రామానికి చెందిన గౌతమి అనే గర్భిణీ మహిళకు A- రక్తం అవసరం కావాలని మరి డాక్టర్లు సూచించడంతో మరి ఎల్లారెడ్డి కేంద్రానికి చెందినటువంటి గోష్కె నాగరాజు ప్రభుత్వ ఉపాధ్యాయులు గతంలో ఎన్నో సందర్భాల్లో రక్తాన్ని అందజేస్తూ ప్రాణదాతగా నిలవడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా మానవతా దృక్పథంతో మనుషులు ముందుకు వస్తేనే సకాలంలో రక్తాన్ని అందజేసి మనం ప్రాణాలను కాపాడగలుగుతాం. మరి 2007లో కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ప్రారంభించి నేటి వరకు రెడ్ క్రాస్ సహకారంతో, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సహకారంతో, ఎన్నో స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో వేలాది యూనిట్ల రక్తాన్ని అందజేయడమే కాదు, ఆపదలో ఉన్నవారు ఎక్కడ ఉన్నా వారికి రక్తాన్ని అందజేయడం కోసం నిరంతరంగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి తలసేమియా బాధిత చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో 7 నుండి 8 వేల మంది చిన్నారులు ఉన్నారు. వారికి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంది. అలాంటి చిన్నారుల కోసము 3 సంవత్సరాల కాల వ్యవధిలో 6000 యూనిట్ల రక్తాన్ని మనం సేకరించి భారతదేశంలోనే మొట్టమొదటి సంస్థగా ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ప్రత్యేక గుర్తింపును పొంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి గొప్ప రికార్డులను సొంతం చేసుకుందంటే అది కామారెడ్డి రక్తదాతలు, మరి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల యొక్క సహకారము, దాతల యొక్క సహకారము. మరి ఈ యొక్క రక్తదానానికి సహకరిస్తున్న రక్తదాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడం కోసం నిర్వహిస్తామని, యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలి. రక్తదానం చేసే వారికి గుండె జబ్బులు కానీ, కొలెస్ట్రాల్ కానీ, క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే రిపోర్ట్స్ మనకు తెలియజేస్తున్నాయి. మరి ఒకరు ఇచ్చే రక్తదానం 3 యొక్క ప్రాణదానం కాబట్టి రక్తదానం చేసే ప్రాణదాతలు కావాలని గోష్కె నాగరాజుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక ఫోటో తీయండి, ఫోటో 2-3 ఫోటో తీయండి.